విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. వైసీపీకి చెందిన గొలగాని వెంకటకుమారి మేయర్ పదవి కోల్పోయారు. 74 ఓట్ల మద్దతుతో మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు కలెక్టర్ ప్రకటించడంతో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. వైసీపీ సభ్యులు అవిశ్వాసం బహిష్కరించగా వామపక్ష కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాలేదు. రాష్ట్రంలోనే ఏకైక మహానగరపాలక సంస్థ జీవీఎంసీ కూటమి పరం కావడం లాంఛనంగా మారింది. కూటమి పార్టీల సభ్యులందరూ కలిసి విశాఖ మహానగరపాలక సంస్థ మేయర్ను పదవి నుంచి దించారు. కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మేయర్పై అవిశ్వాస తీర్మానం ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా ప్రశాంతంగా ముగిసింది. ఇరుపక్షాలు క్యాంపు రాజకీయాలు నడిపినప్పటికీ ఎలాంటి హడావుడి లేకుండానే అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కూటమి పార్టీలకు సొంత బలం 63 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరికి 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు జతకావడంతో మొత్తం 74 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఓటింగ్ చేపట్టారు. మేయర్పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ తీర్మానానికి అనుకూలంగా 74 మంది చేతులు ఎత్తడంతో తీర్మానం గెలిచింది. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో ఒక స్థానం ఖాళీగా ఉంది. వీరిలో వైసీపీ నుంచి వచ్చి టీడీపీకి మద్దతు పలికిన వారితో కలిపి మొత్తం 48 మంది సభ్యులు ఉన్నారు. జనసేనకు 14 మంది, బీజేపీకి 2 సభ్యులు ఉండగా వైసీపీకి 30 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సిపిఐ, సిపిఎంకు ఒక్కో సభ్యుడు ఉన్నారు. కూటమికి ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడిన మొత్తం 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండగా వైసీపీకి 3 ఉన్నారు. ఈ సమావేశానికి హాజరైన 74 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేయడంతో మేయర్ కథ ముగిసింది. ఈ విజయాన్ని మేము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు కానుక ఇవ్వబోతున్నాం. అయితే ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, ఈ బలపరీక్షలో ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు. ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండానే ఇది మేము విజయం సాధించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మీకు ఇంకా 8 నెలలు 9 నెలలు ఉంటుండగా ఎందుకు వెళ్లారని. మేము అడిగా చెప్తున్నాం, ఈ 8 నెలలు 9 నెలలు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగులు వేయాల్సి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పుడు రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ చేసిన దారుణాలు, ఒత్తిళ్లు చాలా బాధాకరం. అయినా సరే అప్పుడు ఎదుర్కొని విడిగా మేము పోటీ చేశాం. అప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ విడిగా పోటీ చేసిన అప్పటికి ఇంచుమించు 32-33 కార్పొరేటర్లు గెలిచాము. ఇవాళ ఎవరైతే పాజిటివ్ మైండెడ్గా ఉన్నారో అది కూడా మేము సెలెక్టివ్గా, చాలా మంది వస్తా అన్నారు కానీ సెలెక్టివ్గా మేము ఎవరితో మనకి ఐడియాలజీ సింక్ అవుతుంది ఎక్కువ వరకు వాళ్ళనే కలుపుకొని ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా 1 ఇయర్ టర్మ్ ఉంది కాబట్టి దాంట్లో బాగా జరిగి 26 ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్గా ఫేస్ అవుతామని చాలా బలంగా మీ అందరం నమ్ముతున్నాం. ఒకప్పుడు మేము పోగొట్టుకున్న చోట గెలుచుకోవాలనుకున్న విధంగా ఇవాళ నాకే చాలా హ్యాపీగా ఉంది. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఒక పక్క సంక్షేమం, ఒక అభివృద్ధి ధ్యేయంగా విశాఖపట్నాన్ని ఒక అద్భుతమైన ప్రపంచంలో ఒక అద్భుతమైన సిటీగా చూడడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ అతి త్వరలోనే మంచి పరిపాలన చూస్తారు విశాఖపట్నం ప్రజలు తెలియజేస్తాం. ఇక నుంచి చాలా బాగుంటుంది జీవీఎంసీ. అన్ని చోట్ల అన్ని వార్డులకి కూడా ఏదైతే నిధులు కేటాయించడం జరుగుతుందో ఆ విధంగా కేటాయించడం జరుగుతుంది. అన్ని కూడా సమానంగా చూసుకునే బాధ్యత ఇప్పుడు చేపట్టే మేయర్ గారి పైన ఉంటుంది. తప్పనిసరిగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఈరోజు చాలా మంచి శుభదినంగా, కూటమికి అత్యంత అద్భుతమైన రోజుగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు కూడా ఎంతో గర్వపడే విధంగా ఉంది. అవిశ్వాసం తీర్మానం వీగిపోయేలా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. కార్పొరేటర్లను ఏకంగా దేశం దాటించి క్యాంపు నిర్వహించింది. మేయర్ కన్నీరు కారుస్తూ సానుభూతి సంపాదించాలని చూసినా లాభం లేకపోయింది. 2 రోజుల ముందు వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైసీపీ చివరకు చేతులెత్తేసింది. మేయర్ స్థానం నిలుపుకోవడం అసాధ్యమని తేలిపోవడంతో ప్రయత్నాలు విరమించుకుంది. కూటమి నేతలంతా కలిసికట్టుగా పనిచేసి అవిశ్వాస తీర్మానం నెగ్గించారు.